హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా అత్తయ్య ఉండే నాటుకూర ఒకటి మీకు పరిచయం చేస్తాను. పదండి, ఇంకెందుకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇదిగోండి ఫ్రెండ్స్, అదే ఆ నాటుకూర. అంటే నాటుకూర అంటుంది, కూర ఏంటి ఇలాగా ఆల్రెడీ కుక్ చేసేసి చూపుతుందండి మాకు అనుకుంటున్నారా? మర్చిపోయింది ఫ్రెండ్స్, వీడియో తీద్దామని. ఇంకోండి చిన్న చేపల్ని ఒక్కో ఏరియాలో ఒకలా అంటారు. ఇక్కడైతే సేది బరుగులు అంటారంట. కొన్ని ప్లేస్లో ఇంకోలా పిలుస్తారు. దాటితో పాటు కాయగూరలాగే మా అత్తగారు 2 రకాల చేపలతో చూసారా, వంకాయ బంగాళదుంప, వంకాయ టమాటో అలా వండుతామో అలాగే 2 రకాల చేపలను అయితే ఇందులో వేసి కొంచెం పల్లెటూరు స్టైల్లో అయితే కూర వండేస్తున్నారండి అత్తమ్మ. సో పల్లెటూరు స్టైల్లో అంటే కూర మామూలుగానే కనిపిస్తుంది అనుకుంటున్నారా? ఏమీ కాదండి, ఇందులో స్పెషల్ ఉంది. వీటికి చిన్న చేపలకి చింతకాయ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటుందంట. సో దానికోసం ముందుగా మా అత్తయ్య గారు ఏం చేశారంటే, చింతకాయలు బాగు చేసుకొని పచ్చిమిర్చి, చింతకాయ, ఉల్లిపాయని కచ్చా బిచ్చాగా చూసారా, మసాలా పూర్తిగా మెత్తగా కాకుండా ఇలా కనిపించేలాగా అయితే కుక్ చేశారన్నమాట అండి. ఇలాగా మిక్సీ పట్టారు రివర్స్లో మిక్సీ పట్టి చూసారా, ఉల్లిపాయ ముక్కల్లాగా కనిపిస్తున్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా రివర్స్లో మిక్సీ పట్టి చక్కగా అయితే దీన్ని ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేపలకి కాస్త ఉప్పు కారం పట్టించి ఇలా ఉల్లిపాయలా కనిపించేలాగా కచ్చాబెచ్చాగా మిక్సీ అయితే రివర్స్లో పట్టి నీట్గా అన్నీ ఒకే దాంట్లోనే అమిర్చేశారండి. ఉప్పు, కారం, పసుపు, మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంటే పచ్చిమిరపకాయలు, చింతకాయలు, ఉల్లిపాయ తుక్కు, అలాగే శుభ్రంగా మసాలా పట్టించిన చేపలు. మసాలా అంటే గరం మసాలా ఏమీ లేదండో, ఓన్లీ కారం, పసుపు, ఉప్పు మాత్రమే వేశారు. శుభ్రంగా చింతకాయ తుక్కుని ప్లస్ చేపలు వేసి శుభ్రంగా సర్దేశారండి. సర్దేసిన తర్వాత దానికి ఎంత వాటర్ కావాలో అంత వాటరు వేసేసి అప్పుడు పొయ్యి మీద పెట్టారండి. మనం మామూలుగా కూరలు ఎలా వండుకుంటాం, ఉల్లిపాయలు మనం మసాలాలు అన్నీ నూనెలో వేగిన తర్వాత చేపలను యాడ్ చేస్తాం. ఇది అలా కాదండి, ఆల్మోస్ట్ మన కూరలో ఏమేమి వేయాలో అన్నీ వేసేసి కూర దాకా అయితే అప్పుడు పొయ్యి మీద పెట్టి ఇలా కుక్ చేస్తున్నారు అనమాట. ఇదే పల్లెటూరు స్టైల్ నాటు చేపల కూర, చింతకాయ చేపల కర్రీ అనమాట అండి. దీన్ని చూసారు కదా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వెరైటీలు కావాలంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కూర మీలో ఎంతమందికి తెలుసో తప్పకుండా కామెంట్ చేసేయండి. మా కోనసీమలో ఇలాంటి స్పెషల్స్ చాలా ఉంటాయండి. ఈ చేపలు చింతకాయ కూర అందులో ఒకటి. చూసారు కదా ఫ్రెండ్స్, అదే నేను చెప్పిన నాటుకూర. కూరగాయలతోనే కాదు, చేపలతో కూడా కలగూర వండాలంటే మనవాళ్ళు ఆడవాళ్ళ తర్వాతే. మరి మీరేమంటారు? ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. మరో వీడియోతో మళ్ళీ కలిసిద్దాం.